డైలీ టేస్ట్ ది డైలీ. జనసేన అంటే క్రమశిక్షణకు మారుపేరు. జనసేన కార్యకర్తలు సైనికుల్లో పనిచేస్తారు. అలాంటిది సాక్షాత్తు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ జిల్లాలో జనసేనను రెండుగా విభజించిన నాయకులు ఆటాడుకుంటున్నారా? జనసేన సిద్ధాంతాలకు తూట్లు పొడిస్తూ సిగపట్లు పడుతున్నారా? తాము రోడ్డున పడ్డమే కాకుండా ఈ వివాదంలోకి వీర మహిళలను తీసుకొచ్చి రచ్చరచ్చ చేస్తున్నారా? జనసేన పార్టీ ఓ సంచలనం. గత అసెంబ్లీ ఎన్నికల్లో 21 స్థానాల్లో పోటీ చేస్తే అన్ని చోట్ల పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక కాకినాడ జిల్లా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో పవన్ డిప్యూటీ సీఎం అయ్యారు. ఎప్పుడైతే పవన్ డిప్యూటీ సీఎం అయ్యారో అప్పటి నుంచే పార్టీలో సీనియర్లకు కార్యకర్తలకు గుర్తింపు లేదనే టాక్ ఉంది. గతంలో వైసీపీతో అంటగాగి వ్యాపారాలు చేసుకున్న కొందరు నాయకులు పార్టీలో చేరడంతో ఈ పరిస్థితి వచ్చిందన్న చర్చ ఉంది. ప్రస్తుతం జనసేన పార్టీలో వైసీపీ నుంచి వచ్చిన వారి పెత్తనమే ఎక్కువైపోయిందని కార్యకర్తలు వాపోతున్నారు. గత ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన తోట సుధీర్కు కాకినాడ కన్వీనర్ బాధ్యతలు అప్పగించారు. అధికారంలోకి రాగానే ఏకంగా పౌర సరఫరాల సంస్థ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. ఆయనకు బంధువైన పెద్దాపురం నియోజకవర్గానికి చెందిన తొమ్మల బాబుకు ఏకంగా 5 పదవులు ఇచ్చారు. ఇద్దరు కలిపి కాకినాడ సిటీలో క్యాడర్ను అణిచివేస్తున్నారంటూ జనసేన నేత లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దుగ్గన బాబ్జీ ఆయన అనుచరులు ఓ సమావేశం పెట్టారు. మీడియాను అనుమతించకుండా ఇంటర్నల్ మీటింగ్ పెట్టుకుని ఆ ఇద్దరిపై విరుచుకుపడ్డారు. పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. అధినేతకు ఫిర్యాదు పంపుతున్నట్లు ప్రకటించారు. అయితే జనసేన నేతల సమావేశం ముగిసిన వెంటనే దుగ్గన బాబ్జీపై సుధీర్ వర్గం టార్గెట్ చేసింది. గతంలో ఒక కేసు రాజీకి వెళ్లిన దుగ్గన బాబ్జీ ఆ ఇంటిని స్వాధీనం చేసుకున్నారని ఆరోపించింది. ఇలాంటి వారే పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారంటూ మహిళలతో తిట్టించే ప్రయత్నం చేశారు. అయితే వెంటనే బాబ్జీ వర్గానికి చెందిన వేరే మహిళలు మరో ప్రెస్ మీట్ పెట్టారు. బాబ్జీ పార్టీ కోసం పనిచేస్తారు, ఇది అధినేతకు తెలుసు, ఆయనను అనగదొక్కేందుకు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అటాక్కు దిగారు. కేవలం వారం రోజుల వ్యవధిలో 2 వర్గాలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుని రోడ్డెక్కాయి. పార్టీ బజారున పడిందనే చర్చ జరుగుతుంది. ప్రస్తుతం సుధీర్కు అండగా జనసేన కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు పనిచేస్తున్నారని, వారి బంధువులే కాక కాపు సామాజిక వర్గానికి చెందిన మరో వర్గం ఆరోపించింది. తోట సుధీర్కు కాకినాడ సిటీ కన్వీనర్ పదవితో పాటు రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ పదవి ఇచ్చారని, ఆయన వెనుక పట్టుమని 10 మంది లేదు. ఆయన ఎప్పుడు పార్టీ కోసం అంకిత భావంతో పనిచేయలేదు. ఎలా ఈ పదవులు ఇచ్చారని ఆరోపణలు చేస్తున్నారు. అదేవిధంగా ఆయనకు బంధువైన తుమ్మల బాబుకు కాకినాడ జిల్లా అధ్యక్ష పదవి, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్, పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్తో పాటు పిఠాపురం సమన్వయ కమిటీలో సభ్యత్వం, ఇలా 5 పదవులు కట్టబెట్టారు. వారిద్దరే కాకినాడ జిల్లాను ఏలుతున్నారు. మా పరిస్థితి ఏంటని పార్టీ పెట్టిన నాటి నుంచి పనిచేస్తున్న సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. జవాబు చెప్పే నాదుడు లేరని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఈ 2 వర్గాల ఘర్షణ ఎక్కడ వరకు వెళ్ళింది అంటే పవన్ నటించిన సినిమాలు కూడా పంచుకొని సంబరాలు చేయడం వరకు చేరుకుంది. దాంతో పవర్ స్టార్ పవన్ అభిమానులకు ఇది ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ ఫంక్షన్ వేడుకలు దుగ్గన బాబ్జీ నిర్వహించారు. దీనికి పోటీగా ఓజీ సినిమాకు సంబంధించి 60 అడుగుల పవన్ కటౌట్ పెట్టి తోట సుధీర్ కార్యక్రమాన్ని నడిపించారు. సుధీర్ చేసిన పెద్ద కార్యక్రమం ఇది ఒక్కటే అంటూ ఆయన వ్యతిరేకులు ఆరోపిస్తున్నారు. అయితే వైసీపీలో స్వలాభం పొంది పార్టీలోకి వచ్చిన నేతలు కావాలని ఇలా చేస్తున్నారని జన సైనికులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. పార్టీ కోసం పనిచేయడం లేదు, కష్టపడ్డ జన సైనికులకు అండగా ఉండడం లేదు, కనీసం పనులు చేయడం లేదు. వారి స్వలాభం కోసం ఇలా రోడ్డెక్కి అధినేత పరువు తీస్తున్నారని వాపోతున్నారు. జిల్లా అధ్యక్షుడిగా అన్ని నియోజకవర్గాల్లో సమన్వయం చేసుకోవలసిన తుమ్మల బాబు
సుధీర్కు ఏకపక్షంగా కొమ్ము కాస్తున్నారని ఆయనపై కూడా ఆరోపణలు చేస్తున్నారు. అదేవిధంగా ఇందులో కొందరు వైసీపీ కోవర్టులు ఉన్నారని నేరుగా ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఆరోపణలు చేసుకుంటున్నారు. ఏది ఏమైనా వరుసగా జరుగుతున్న ఈ వివాదాలు, సంఘటనలు అధినేత పవన్ దృష్టికి వెళ్లాయి. పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ వేములపాటి అజయ్ కూడా దృష్టి సారించారని నాయకులు వెల్లడించారు. హద్దుమీరి ఆరోపణలు చేసుకుంటూ పార్టీని రోడ్డు మీదకు పడేస్తున్నారు. కాకినాడలో టీడీపీకి చెందిన ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు బలహీనంగా ఉన్నారు. ఈ సమయంలో జనసేనను మరింత బలపరిచే విధంగా చర్యలు తీసుకోవడం మానేసి మరింత చులకన చేస్తున్నారంటూ అధినేతకు పలువురు ఫిర్యాదు చేశారు. ఇంటెలిజెన్స్ వర్గాలు ఇందుకు సంబంధించి నివేదిక పంపినట్లు తెలుస్తుంది. మొత్తం మీద కాకినాడలో పంచాయతీపై పవన్ స్పందించారు. ఈ ఎపిసోడ్లో ఎవరెవరి పాత్ర ఉంది, ఎవరు వ్యాపారాలు చేస్తున్నారు, పార్టీకి నష్టం చేస్తున్నారు, వైసీపీ కోవర్టులు ఎవరు గుర్తించి చర్యలు తీసుకునేందుకు ఆయన ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. మరో 10 రోజుల్లో పలువురిపై వేటు పడడం పక్కా అనే చర్చ జరుగుతుంది. ఇంతమంది నేతలు పార్టీ పేరు చెప్పుకొని రోడ్డెక్కుతున్నా కాకినాడ జిల్లా నేతలు స్పందించకపోవడం విమర్శలకు తావితీస్తుంది. మరోవైపు కాకినాడలో టీడీపీ ఎమ్మెల్యే అసమ్మతితో సతమతమవుతుంటే బలంగా ఉన్న జనసేనలో కూడా లుకలుకలు ప్రారంభమయ్యాయి. బీజేపీకి పట్టుమని 10 మంది లీడర్లు కూడా లేరు. దీనిని క్యాష్ చేసుకునేందుకు మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి పావులు కదుపుతున్నారని కూటమి నేతలే అంగీకరిస్తున్నారు.